మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప ఘనమైన నామములో ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అది సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ లేఖనాన్ని మనం చూద్దాం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. ఎస్, దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఎలా ఉన్నాము. మరి వీరిలో కుమార్తెలు లేరా? కుమార్తెలు కూడా ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు యొక్క ఉపదేశమును అంగీకరించి ఉపదేశానుసారముగా ఏ జీవితాలైతే ఈ లోకములో బ్రతుకుతారో అట్టి జీవితములను జీవించుతున్న ప్రతి ఒక్కరూ అంట ఆయనకు కుమారులు కుమార్తెలు. అట్టి వారు ఖచ్చితంగా రక్షింపబడతారు, ప్రభువును సంతోషపరచగలరు. మరి అలా మనం ఉన్నామా ఈ లోకంలో? ఆయనకు కుమారులు కుమార్తెలు అనబడే వారిలో మనం ఉండాలంటే ఆయన ఉపదేశం మనం అంగీకరించాలి. మరి అలా అంగీకరించే వారిగా మనం ఉందాం అనుకుంటే ప్రేమైన విశ్వాసులందరూ కూడా దేవునికి విధేయులై జీవించాలి అంటున్నాడు. మరి ఖచ్చితంగా అలా ఉందాం. ప్రార్థనలో ఏకీకిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పాదములకు వందనములు. తండ్రి, నీవిచ్చినటువంటి ఉపదేశములను మేము అంగీకరించి ఉపదేశానుసారముగా జీవించడానికి కృప చూపమని, అట్టి వారిని నీవు కుమారులు కుమార్తెలుగా అంగీకరించున్నావు కనుక ఒక్కసారి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన, ఈ వాగ్దానానుసారంగా జీవించడానికి మీరు కృప చూపి ప్రతి ఒక్కరిని కూడా మీ వాక్యంలో స్థిరపరిచి బలపరిచి భద్రపరచమని బ్రతిమలాడుకుంటూ క్రీస్తు యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.